సో గ్రీన్ లైట్ ఉన్నప్పుడే, సిగ్నల్ ఉన్నప్పుడే మనం ప్రయాణించాలి. రెడ్ లైట్ ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో సిగ్నల్ జంప్ చేస్తూ ఉంటారు. ఏం కాదు అయిపోతే వెళ్ళిపోతారు. వాళ్ళు అక్కడ రెడీగా ఉంటారు ఎప్పుడు గ్రీన్ పడుతుందా అని, యాక్సిడెంట్ చేసేసుకుంటారు. సో కాసేపు లేట్ అయినా పర్లే కానీ క్షేమంగా ఇంటికి పోవడం ముఖ్యం. గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా కూడా ప్రయాణదారులు. హెల్మెట్ మాత్రం పక్కా ధరించాలా. మేడం మంచిగా హెల్మెట్ పెట్టుకొని వెళ్తుంది, వెరీ గుడ్. అట్లా హెల్మెట్ ధరించాలా ప్రతి ఒక్కరు. సీట్ బెల్ట్ కూడా. స్కూల్ బస్సు వచ్చింది ఇంటికి. వాళ్ళ అబ్బాయి సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ బస్సు ఎక్కుతున్నాడు. వాళ్ళ పాప, చిన్న పాప 2 ఏళ్ళు ఏమో ఉంటుంది, అన్నయ్యని ఎక్కిస్తుంది కాబట్టి ఆమె సంతోషంగా వచ్చింది. ఆమెను ఎవరు గమనించలేదు. ఆ బస్సు ముందుకెళ్ళి ప్రయాణం నడుచుకుంటూ వెళ్ళింది. డ్రైవర్కి అగుపించలేదు, మీదికెళ్ళి తీసుకుపోయింది. సో బస్సు వెనకాల నుండి, బస్సు ముందు నుంచి పిల్లలు ఎట్టి పరిస్థితిలో దాటకూడదు. కొద్దిగా దూరం నుంచి దాటాలా. రెండోది పెద్దవాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో చిన్నపిల్లల విషయంలో కొద్దిగా జాగ్రత్త పాటించాలి. చాలా మంది రోడ్డు మీద ప్రయాణించినప్పుడు నేను చూస్తుంటాను, చిన్నపిల్లల్ని ఏమో రోడ్డు మీద నిలబెట్టి వీళ్ళేమో సైడ్కి నడుస్తుంటారు. అంటే మీరు పెద్దవాళ్ళు అంటే పిల్లలకు ప్రొటెక్షన్ ఇవ్వాలి. పిల్లల్ని రోడ్డు కింద దించి మీరు రోడ్ సైడ్ నిలబడి నడుచుకుంటూ వెళ్ళాలి. ఎల్బీనగర్లో అట్నే వాళ్ళ బాబుని తీసుకొని వెళ్తా ఉంది రోడ్డు మీద నడుచుకుంటా. వాడు ర్యాష్ డ్రైవింగ్ వచ్చి కొట్టేస్తే టైర్ కింద నలిగిపోయాడు. ఆ రోడ్డు మీద పడి వీళ్ళకి ఆడుకుంటే ఏడ్చింది. ఏం లాభం? అంటే నువ్వు ఒక కన్న తండ్రిగా పిల్లల్ని కంటికి రెప్పలిగా కాపాడుకోవాల్సిన మనము ఈ ట్రాఫిక్ రూల్స్ని పాటించకపోవడం వల్ల అనవసరమైన వాళ్ళ విలువైన జీవితాన్ని నాశనం చేసిన వాళ్ళం అవుతాం. సో నెక్స్ట్ ఇంకొకటి, చిన్నపిల్లలు అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, జీబ్రా క్రాసింగ్ లైన్స్ ఉంటాయి సిగ్నల్స్ దగ్గర. మీరు అక్కడ జీబ్రా క్రాసింగ్ లైన్స్ దగ్గర దాటడానికి ప్రయత్నం చేయాలి. మీకు ఇబ్బంది అనిపిస్తే భయపడి ఊరుకోద్దు రోడ్డు మీద. మా ట్రాఫిక్ వాళ్ళు ఎవరైనా ఉంటే అంకుల్ నన్ను కొద్దిగా రోడ్డు దాటించేవారు. अरे भाई हेलमेट तो पहन लो। अरे बाल थोड़ी खराब करने हैं। ताकत भैया हेलमेट लगाना ना भैया, लगाना ना भैया। किसी ने पकड़ लिया तो? अरे चाचा विधायक है अपने, मैं फोन ही तो करवाना है।